హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో కంజంక్షన్స్తో ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నేను టీ తాగడానికి ఇష్టపడతాను. ఐ వుడ్ లైక్ టు డ్రింక్ టీ లేదా ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ. నెంబర్ 2, మీరు ఏం తినడానికి ఇష్టపడతారు. వాట్ వుడ్ యూ లైక్ టు ఈట్ లేదా వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఏ పని చేయలేకపోతున్నాను. నెంబర్ 2, ఎందుకు చేయలేకపోతున్నావు. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. కంజంక్షన్ అంటే రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలపడానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అంటారు. ముందుగా యాజ్, అప్పుడు, వలే, కనుక. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను ఊహించినట్లే ఆమె త్వరగా వచ్చేసింది. షీ అరైవ్డ్ ఎర్లీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. షీ అరైవ్డ్ ఎర్లీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. మీ నాన్నగారు చెప్పినట్లు చేస్తుండు. డూ యాజ్ యువర్ ఫాదర్ సేస్. డూ యాజ్ యువర్ ఫాదర్ సేస్. మేము వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు వచ్చారు. దే అరైవ్డ్ యాజ్ వీ వర్ లీవింగ్. దే అరైవ్డ్ యాజ్ వీ వర్ లీవింగ్. ఆమె మీలాగే తెలివైనది. షీఈస్ యాజ్ స్మార్ట్ యాజ్ యూ. షీఈస్ యాజ్ స్మార్ట్ యాజ్ యూ. ఇప్పుడు స్టిల్ అంటే ఇప్పటికిని, ఇంకను. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అర్ధరాత్రి దాటింది కానీ ఇప్పటికిని ఆమె పనిచేస్తుంది. ఇట్స్ పాస్ట్ మిడ్ నైట్ బట్ షీ స్టిల్ డూయింగ్ వర్క్. ఇట్స్ పాస్ట్ మిడ్ నైట్ బట్ షీ స్టిల్ డూయింగ్ వర్క్. అతన్ని కొట్టారు, ఇంకనూ అతను ఊరకనే ఉన్నాడు. హీ వాజ్ బీటెన్ స్టిల్ హీ కెప్ట్ క్వైట్. హీ వాజ్ బీటెన్ స్టిల్ హీ కెప్ట్ క్వైట్. యాజ్ ఇఫ్, వలే, అలాగా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నీకు ప్రతిదీ తెలిసినట్లు నటిస్తావు. యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూ న్యూ ఎవ్రీథింగ్. యూ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యూ న్యూ ఎవ్రీథింగ్. అతను ఏమీ జరగనట్లు ప్రవర్తించాడు. హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. ఈరోజు ఆమె పుట్టినరోజు, నీకు తెలియనట్లుందే. ఇట్స్ హర్ బర్త్డే టుడే యాజ్ ఇఫ్ యూ డింట్ నో. ఇట్స్ హర్ బర్త్డే టుడే యాజ్ ఇఫ్ యూ డింట్ నో. బిఫోర్, ముందు, మునుపు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు మరిచిపోకముందే పని చెయ్యి. డూ ద వర్క్ బిఫోర్ యూ ఫర్గెట్. డూ ద వర్క్ బిఫోర్ యూ ఫర్గెట్. అది పగలకముందే దూరంగా పారవేయి. పుట్ దట్ అవే బిఫోర్ ఇట్ గెట్స్ బ్రోకెన్. పుట్ దట్ అవే బిఫోర్ ఇట్ గెట్స్ బ్రోకెన్. క్షమాపణ చెప్పడం కంటే చావడమే మేలు. ఐ వుడ్ డై బిఫోర్ ఐ అపాలజైజ్డ్. ఐ వుడ్ డై బిఫోర్ ఐ అపాలజైజ్డ్. ఎట్, అయినను, అయినప్పటికీ. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను ఆమెకి చిరాకు తెప్పిస్తుంటాడు, అయినప్పటికీ ఆమె అతన్ని ప్రేమిస్తుంటుంది. హీ అనాయ్స్ హర్ యట్ షీ లవ్స్ హిమ్. హీ అనాయ్స్ హర్ యట్ షీ లవ్స్ హిమ్. అతను ధనవంతుడు, అయినా ఎప్పుడూ లేనివాడిలా కనిపిస్తాడు. హీ ఈజ్ రిచ్ అండ్ యట్ హీ నెవర్ సీమ్స్ టు హ్యావ్ ఎనీ మనీ. హీ ఈజ్ రిచ్ అండ్ యట్ హీ నెవర్ సీమ్స్ టు హ్యావ్ ఎనీ మనీ. ఆమె దగ్గర చాలా డబ్బుంది, అయినా ఎప్పుడూ ఏమీ కొనుక్కోదు. షీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ యట్ షీ నెవర్ బైస్ ఎనీథింగ్. షీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ యట్ షీ నెవర్ బైస్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదే కాదు అది కూడా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను ఇక్కడికి రావడమే కాదు అక్కడికి కూడా వెళ్ళాడు. హీ నాట్ ఓన్లీ కేమ్ హియర్ బట్ ఆల్సో వెంట్ దేర్. హీ నాట్ ఓన్లీ కేమ్ హియర్ బట్ ఆల్సో వెంట్ దేర్. ఆమె ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీ కూడా మాట్లాడుతుంది. షీ స్పీక్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో హిందీ. షీ స్పీక్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో హిందీ. ఆమె మాత్రమే కాదు వాళ్ళ అమ్మగారు కూడా డిన్నర్కి వస్తున్నారు. నాట్ ఓన్లీ షీ బట్ ఆల్సో హర్ మదర్ ఈజ్ కమింగ్ ఫర్ డిన్నర్. నాట్ ఓన్లీ షీ బట్ ఆల్సో హర్ మదర్ ఈజ్ కమింగ్ ఫర్ డిన్నర్. వెదర్ ఆర్, అవునో కాదో. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను నీతో రావాలో వాళ్ళతో వెళ్ళాలో నాకు తెలీదు.
I don't know whether I have to come with you or I have to go with them. I don't know whether I have to come with you or I have to go with them. అతను డిన్నర్కి ఇక్కడ ఉంటాడో లేదా ఇంకెక్కడికైనా వెళ్తాడో మాకు సరిగ్గా తెలీదు. We are not sure whether he will stay for dinner or go somewhere else. We are not sure whether he will stay for dinner or go somewhere else. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.